You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. The word that God gave me for today is, God turns our captivity into testimony. మన యొక్క క్యాప్టివిటీ, మన యొక్క పెయిన్ని దేవుడు టెస్టిమనీగా మారుస్తాడు. హల్లెలూయా. సామ్స్ 126, కీర్తనలు 126. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. దోస్ ఆర్ బిలీవింగ్ గాడ్ ఫర్ రెస్టరేషన్. ఎవరైతే దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో, రెస్టరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నారో, దోస్ ఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు ద వర్డ్ అండ్ ద డిఫికల్ట్ సీజన్స్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని వెయిట్ చేస్తున్నారో, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నది. క్యాజువల్గా ఏదైతే అది అయిందిలే అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడట్లా, వాళ్ళతో కాదు. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, when the Lord restored the fortunes of Zion, we were like those who dream. they were, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయెలైట్స్ who were in bondage, భయంకరమైన బాండేజ్లో ఉన్నారు, భయంకరమైన అప్రెషన్లో ఉన్నారు, భయంకరమైన ఆ యొక్క బంధకంలో ఉన్నారు, పెయిన్లో ఉన్నారు. దేవర్ ఇన్ పెయిన్, దేవర్ ఇన్ అప్రెషన్, దేవర్ ఇన్ డిసప్పాయింట్మెంట్, దేవర్ ఇన్ లాస్. వాళ్ళు లాస్లో ఉన్నారు. కానీ ఒకరోజు వచ్చింది, దేవుడు సడన్గా వారి యొక్క క్యాప్టివిటీని మార్చేశాడు, టెస్టిమనీగా మార్చాడు. గాడ్ టర్న్డ్ ఇట్ ఇంటూ అ గ్రేట్ టెస్టిమనీ. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఆ రెస్టరేషన్ వాజ్ సో బ్యూటిఫుల్ దట్ దే థాట్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అది ఒక కల కనిన వారి వలె ఉంటిమి అన్నారు. చూడండి, మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోట నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యులు చెప్పుకొందురు. హల్లెలూయా. సడన్గా మీరు ప్రార్థన చేస్తున్నది రియల్గా వచ్చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నారు, యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్, సడన్లీ ఇట్ టర్న్ ఇంటూ అ రియాలిటీ. Suddenly the door was opened. Suddenly the family was united. Suddenly there is a peace in the family. Suddenly your financial situation is changed. Suddenly a spiritual dryness is changed because God poured out His Spirit upon your family. What would your response be? There may be a season that you are crying, you are struggling, you are thinking that there is no hope at all. But there is also a season where God restores, where God answers, where God suddenly changes your situation. Hallelujah. Hallelujah. And you must know that in new covenant, nutana nibandhanalo, we have hope. All the promises are yes and amen in Christ. నేను చెప్పాను, న్యూ covenant లో it is not the sin problem, it is the unbelief problem. Because the sin problem God has dealt on the cross. సిలువ పైన ఆయన డీల్ చేసేసాడు. నీ మీద మోపబడిన ప్రతి దోషారోపణ సిలువ పైన దాని ముళ్ళు విరగొట్టేశాడు ఆయన. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మన అవిశ్వాసం యొక్క ప్రాబ్లం. బట్ వెన్ యూ ఎక్సర్సైజ్ ఫెయిత్, వెన్ యూ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్, కష్టమే, ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. బట్ ద మోర్, అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు అసలు మీకు ముందుకి వెళ్ళలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది, ఎంత ప్రార్థన చేసినా దుఃఖం పోవట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నిరీక్షణ రావట్లేదు అనుకున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తీసుకొని జస్ట్ చదువుతూ ఉండండి. మీ హృదయంలో చెప్పలేని గుండె ధైర్యం వస్తుంది. యూ విల్ గెట్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అక్కడి నుంచి ప్రార్థన చేయండి. ప్రే ఫ్రమ్ దట్ ప్లేస్. సో హియర్ గాడ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ డూయింగ్ థింగ్స్ సడన్లీ. సడన్గా ఏమైందండి? ఆ యొక్క ఎముకల లోయలో జీవము ప్రారంభమైంది. సడన్లీ ఎండిన ఎముకలు తిరిగి జీవించటం మొదలుపెట్టినాయి. ఎప్పుడు? వెన్ ప్రాఫెట్ వాజ్ స్పీకింగ్, ప్రొఫెసయింగ్ ఓవర్ ది డ్రై బోన్స్.
ఆ యొక్క ప్రాఫెట్ డ్రై బోన్స్ పైన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఎండిన ఎముకలారా తిరిగి జీవించుడి. యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి. హౌ లాంగ్ హాస్ బీన్ స్పీకింగ్ సిస్టర్ జాయ్స్? ఐ డోంట్ నో. ఎంతకాలం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడి మళ్ళీ వెంటనే ఆన్సర్ వచ్చిందా? అట్లా లేదు బైబిల్‌లో. హి వాస్ స్పీకింగ్. మాట్లాడుతూ ఉండగా ఏమైంది? ధ్వని పుట్టింది. గడగడమనే ధ్వని పుట్టింది. దేర్ వాస్ ఎ సౌండ్. ఆ సౌండ్ ఏంటి? అట్ దట్ సౌండ్ ద బోన్స్ ఆర్ మూవింగ్. అసల బోన్స్ నిన్న మొన్న చనిపోయిన డెడ్ బాడీస్ కాదు. ఆల్రెడీ చనిపోయి, ఎండిపోయి, డిస్మాంటిల్ అయిపోయి, కాలుకి చెయ్యి, చెయ్యికి చెవి మొత్తం అంతా డిస్మాంటిల్ అయిపోయిన బోన్స్ అవి. అసలు అలాంటి బోన్స్‌లో హోప్ ఉంటదా? లేదు. బట్ ఎట్లా ఉందంటే ఎజెకియల్ 37 ఇట్ వాస్ లైక్ ద బోన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్. ఆ బోన్స్ ఒక్క మాట కోసం వెయిట్ చేస్తున్నాయి. నీ పరిస్థితి నీ మాట కోసమే వెయిట్ చేస్తున్నాయేమో. మేబీ యువర్ సిట్యుయేషన్ ఈస్ వెయిటింగ్ ఫర్ థట్ వన్ వర్డ్ ఫ్రమ్ యూ. చాలా సార్లు ఆ యొక్క నిరుత్సాహంలో మనము తెలిసి కూడా నెగెటివ్ మాట్లాడతాం. ఛీ! ఏంటి ఇట్లా జరుగుతుంది అని. But maybe that situation is waiting for that one word from you. That situation is waiting for that mountain is waiting for the word from you. Hallelujah. That enemy is waiting for that one word from you. నువ్వు మాట్లాడితే లెగిసిపోదామని చూస్తున్నాడు శత్రువు. And the Jericho walls are waiting for that one word from you. ఒకవేళ వాటితో మాట్లాడే శక్తి లేదా? స్టార్ట్ థాంకింగ్ గాడ్. స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. దట్ ప్రిజన్ వాల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రైజ్. ఆ యొక్క ప్రిజన్ వాల్స్ నువ్వు స్తుతిస్తే గాని నేను కదులునానని కూర్చున్నాయి అక్కడ. మనమేమో స్తుతించలేకపోతున్నాం. వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రైజ్ బికాస్ వి ఆర్ సో డిసప్పాయింటెడ్. వి ఆర్ సో క్రష్డ్. టుడే ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ యువర్ హార్ట్. మీ హార్ట్ పైన ఫోకస్ చేయండి. మీ హార్ట్ పైన ఫోకస్ చేయండి. You cannot do anything when you are disappointed. I'm telling you, I have been there. I know how it is to be disappointed. I know. You ask me, I'll tell you. I'll tell you the details and the crux of it. How is it to be disappointed? How is it to feel hopeless? It affects your body physically. It affects mentally, emotionally. Disappoint అయినప్పుడు మీ బాడీని ఎప్పుడైనా ఎఫెక్ట్ చేసిందా డిసప్పాయింట్మెంట్? If you're sensitive, you will know. So, నిబ్బరం కలిగి ఉండాలి. ధైర్యం కలిగి ఉండాలి. అది ఎట్లా ఉంటది? అది ఎప్పుడైతే దేవుని వాక్యంతో నిలుపుకున్నప్పుడే. When you fill yourself with the word of God. Hallelujah. What God is speaking about me in this situation. There are times I was terribly disappointed. My only friend, my only hope, my only strengthener is the word. దేవుని వాక్యం. I'm telling you, దేవుని వాక్యం ఇచ్చే స్ట్రెంగ్త్ ఎక్కడ దొరకదు. You will not get anywhere. కానీ అక్కడ చదవడానికి మన మైండ్ ఫోకస్ చేయటం కూడా బ్యాటిల్ అది. ఇట్స్ ఆల్సో అ బ్యాటిల్. సో యూ హ్యావ్ టు స్పీక్ అంటిల్ ఎప్పటి వరకు అండి? అంటిల్ ద వర్డ్ ఈజ్ మేనిఫెస్టెడ్. ఎండిన ఎముకలారా తిరిగి జీవించుడి. ఎండిన ఎముకలారా తిరిగి జీవించుడి. అండ్ దెర్ వాజ్ అ సౌండ్. వెంటనే జీవించినయా? జీవించలేదు. సౌండ్ వచ్చింది. సో మీరు ప్రార్థన చేస్తున్నారు. కొంచెం మార్పు వచ్చింది. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. లార్డ్, I thank you for this small change. I thank you, Lord. ఈ అరచేయి అంత మేఘాన్ని బట్టి నీకు వందనాలు. There are people who would miss that sound. There are people who would miss the sign of a palm size cloud. అది మిస్ అయిపోతది. చిన్నదేగా, ఈ చిన్నది ఏం చేస్తది నాకు? ఈ చిన్న జాబ్ కోసం నేను చూడలేదు. ఈ చిన్న అవకాశం కోసం కాదు నేను చూసింది అని చెప్పి దాన్ని కొట్టేస్తారు చాలామంది. I did not wait for this. ఇది చిన్న జాబ్, ఈ చిన్న ఆపర్చునిటీ. ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ దిస్. ఐ వాంట్ సంథింగ్ బిగ్. కానీ దేవుడు ఆ చిన్న దాంట్లో నేను గొప్పది చేస్తాను. ఆ అరచేయి అంత మేఘంలోనే మోపైన వాన నేను తీసుకొస్తాను. వై డోంట్ యూ వెయిట్? ఆస్క్ ఇఫ్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవా ఇది నీ చిత్తమేనా అని వై డోంట్ యూ ఆస్క్? హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో డోంట్ డిస్పైస్ ద స్మాల్ బిగినింగ్స్. డోంట్ డిస్పైస్ ద స్మాల్ బిగినింగ్స్. ఆ చిన్న అవకాశము, ఆ చిన్న ఆపర్చునిటీ. డోంట్ డిస్పైస్ ఇట్. Maybe through that door, God will open another big door for you. ఆ డోర్లో నుంచి దేవుడు ఇంకొక బిగ్ డోర్ ఓపెన్ చేస్తాడేమో. Who knows? Let's be humble to receive that small beginnings and let's speak the word.
So as you are praying, my dear brothers and sisters, God, you are giving an opportunity to God to move powerfully in your life. In the midst of your disappointment, in the midst of your loss, in the midst of your oppression, as you're praying, you are giving an opportunity for God to move powerfully in your life. What happens when your prayer becomes reality? Have you prepared for that? ఆన్సర్ కోసం ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేస్తున్నారా? దే వర్ ప్రేయింగ్. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం దే వర్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూ ఉన్నారు. సడన్‌లీ దే వర్ ప్రేయింగ్ ఫర్ పీటర్. పేతురైతే చెరసాలలో ఉండెను. 12:5 యాక్ట్స్ 12:5. పేతురైతే చెరసాలలో ఉండెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. సో ఏమైంది? ప్రార్థన చేస్తున్నారు కదా! పేతురొచ్చి తలుపు కొడితే, "నీ పిచ్చిదానివి పేతురు రావటం ఏంటి?" అంటున్నారు. అట్లా ఉంటది. హల్లెలూయా! దే వర్ ప్రేయింగ్ ఫర్ పీటర్. దే వర్ ప్రేయింగ్ ఫర్ పీటర్స్ డెలివరెన్స్. చూడండి, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? మీ బైబిల్‌లో ఉందండి అట్లనే. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. సో పీటర్ వాస్ కెప్ట్ ఇన్ ప్రిజన్, బట్ ఎర్నెస్ట్ ప్రేయర్ ఫర్ హిమ్ వాస్ మేడ్ టు గాడ్ బై ద చర్చ్. అండ్ పేతురు కోసమే ప్రార్థన చేస్తున్నారు. పేతురుని దేవుడు డెలివర్ చేసి తీసుకొచ్చి ఆన్సర్ వచ్చి తలుపు కొడుతుంటే, ఈ రోదా అనే పనమ్మాయి ఎళ్లి చూసి, "అగో పేతురన్న వచ్చాడంటే, నీకన్నా పిచ్చి పట్టిందా? పేతురు రావడం ఏంటి?" అంటున్నారు. దే డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ ద ఆన్సర్. వాళ్ళు ఆన్సర్ కోసం ప్రిపేర్ అవ్వలేదు. దే వర్ ప్రేయింగ్. చాలా సార్లు మన విశ్వాసం కూడా అలానే ఉంటది. ప్రార్థన చేస్తాం. నువ్వు మారడనుకున్న కొడుకు ఇంకోసారి వాడు రావటం ఏంటి? వాడెప్పటికి మారాలి. మన నోటితోనే ఈ మాటలు మాట్లాడతాం. లేకపోతే ఆయన ఎప్పటికి మారాలిలెండి. అవునా సిస్టర్స్? అన్నారా? ఆయన చర్చికి రావాల్సిందేలే. సో ఇట్లాంటి మాటలు మాట్లాడి ఏం చేస్తాం? ఆన్సర్ వచ్చి తలుపు కొట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్‌లో ఎప్పుడైనా? ఇట్లాంటి అపనమ్మకమైన మాటలు కూడా మనం మాట్లాడడం మానేసి, ఆన్సర్ కోసం ప్రిపేర్ అయ్యి, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు హల్లెలూయా! ఎక్స్‌టెండ్ యువర్ కార్డ్స్. మీ సరిహద్దులు విశాలపరుచుకొని ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆన్సర్ వచ్చినప్పుడు మీరు వెతుక్కోవసరంలా రూమ్ కోసం. హల్లెలూయా! ఆర్ యూ ఆల్ విత్ మీ? యూ నో, యూ కీప్ ద విజన్ ఇన్ యువర్ మైండ్ అండ్ ప్రే. ఎక్స్‌టెండ్. అది వచ్చిన తర్వాత నేను నా సరిహద్దులు విశాలపరుచుకుంటాను కాదు. ఆల్రెడీ నా సరిహద్దులు విశాలపరుచుకొని ప్రార్థన చేస్తున్నాను. టు అకామోడేట్ ద ఆన్సర్. టు రిసీవ్ ద ఆన్సర్. ఐ యామ్ వెయిటింగ్ టు రిసీవ్ ద ఆన్సర్. సో అది ఎలా ప్రార్థన చేయాలి? మనసులో ఆన్సర్‌ని పెట్టుకొని, ఆ వాగ్దానాన్ని పెట్టుకొని ప్రార్థన చేయాలి. బ్రేక్ త్రూ వచ్చింది. కలొచ్చినట్లుగా ఉందంటున్నారు మాకు. కల కనిన వారి వలె ఉన్నాము. హల్లెలూయా! హల్లెలూయా! మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, as you are praying, receive the answer in faith. Praying the answer. Visualize that your prayer has become reality. The impossible doors are being opened. The broken relationships are being restored. Hallelujah. Financial situation is turning around. God is breathing our financial situation. God is providing. Imagine in your mind, visualize that God is my Jehovah Jireh. God is providing. Hallelujah. Your spiritual dryness is being, saturated with the rain from the Holy Spirit. Hallelujah. The season of my tears is being turned into the season of joy. నా యొక్క దుఃఖకాలము సంతోషకాలంగా దేవుడు మారుస్తున్నాడు. అప్పుడేం చేస్తున్నారు? అన్యులు చూసి ఏమంటున్నారంట? అన్యులు చూసి వారి దేవుడు గొప్ప దేవుడు అంటున్నారంట. హల్లెలూయా! ఒకప్పుడు టీయర్స్ ఉన్నాయి. దేర్ వర్ టీయర్స్, దేర్ వర్ సైలెన్స్, దేర్ వాస్ డిస్కరేజ్‌మెంట్, దేర్ వాస్ మౌనింగ్. బట్ నౌ మేము నవ్వుచున్నాము. దెన్ అవర్ మౌత్ వాస్ ఫిల్డ్ విత్ లాఫ్టర్. మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోట నిండా నవ్వు ఉండెను. హల్లెలూయా! మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. నీ నోట్లో ఉన్న నవ్వు చూసి, నీ నోట్లో ఉన్న పాట చూసి, నీ నోటిలో ఉన్న స్థితి చూసి, ఎప్పుడు ఏడుస్తున్నా ఉన్న ఆమె ఇంత సంతోషంగా ఉందేంటి అని చూసి, శత్రువు గూడా నిజంగా వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అనుకుంటాడంట. అన్యులు చూసి ఏమంటారంట? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొందురు. హల్లెలూయా! హల్లెలూయా! యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం. ద లార్డ్ హాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ దెమ్. సో మీ జీవితంలో గొప్ప కార్యం జరిగినప్పుడు, ఆశ్చర్య కార్యం జరిగినప్పుడు, దేవుడు మిమ్మల్ని రెస్టోర్ చేసినప్పుడు, దేవుడు మీకు హీలింగ్ ఇచ్చినప్పుడు,
నా గొప్పతనం బట్టొచ్చింది. మాకు ఆ డాక్టర్ తెలుసు అందుకే జరిగింది. నాకు ఈ యాక్టర్ తెలుసు అందుకే జరిగిందని చెప్పకండి. దేవుడు నా కోసం గొప్ప కార్యం చేశాడు. గివ్ గ్లోరీ టు గాడ్. యెస్. వి థాంక్ గాడ్ ఫర్ డాక్టర్స్, యాక్టర్స్. వి థాంక్ గాడ్ ఫర్ ఎవ్రీవన్. వి థాంక్ గాడ్ ఫర్ ద ఫ్రెండ్స్ హూ హెల్ప్ us ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. వి థాంక్ గాడ్ ఫర్ దెమ్. వి అప్రిషియేట్ దెమ్. బట్ గివ్ గ్లోరీ టు గాడ్. గివ్ గ్లోరీ టు గాడ్. ఎందుకంటే నిన్ను చూసినోళ్ళు నిజంగా వాళ్ళ దేవుడు చేశాడండి ఇది వాళ్ళ జీవితంలో. గాడ్ హ్యాస్ డన్ దిస్ అని చెప్పగలగాలి. హల్లెలూయా! నీకు ఆశ్చర్య కార్యం జరిగినప్పుడు మొట్టమొదటి నీ నోట్లో రావాల్సింది వర్షిప్ రావాలి. ఆరాధన రావాలి. స్తుతి నీకు రిటర్న్ అయిపోవాలి. హల్లెలూయా! నాకు నవ్వు కలిగింది, ఆనందగానముతో నిండి ఉంది. నా నాలుక ఆనందగానముతో నిండి ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! అండ్ ద జాయ్ రిటర్న్డ్. ఆనందము అంటే ఆ జాయ్. ఆ జాయ్ ఏంటండి? అది స్పిరిచ్యువల్ స్ట్రెంగ్త్. ప్రతి మనిషికి జాయ్ అనేది స్పిరిచ్యువల్ స్ట్రెంగ్త్. జాయ్ ఈజ్ స్పిరిచ్యువల్ స్ట్రెంగ్త్. సీ హ్యాపీనెస్ ఈజ్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెండ్ అరౌండ్ యూ. హ్యాపీనెస్ అనేది నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. బట్ జాయ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద సిట్యుయేషన్స్ అరౌండ్ యూ. అది నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడదు. అది దేవుడు నీ హృదయానికి ఇచ్చే అనెస్థీషియా. జాయ్ అండ్ పీస్. సమాధానము, సంతోషము. దేవుడు సమస్యలలో నీకిచ్చే అనెస్థీషియా. నీ మీద సర్జరీ జరుగుతున్నప్పుడు ఆ పెయిన్ ఫీల్ అవ్వకుండా వచ్చేది. హల్లెలూయా! హల్లెలూయా! వెన్ గాడ్ రెస్టోర్స్, దట్ పెయిన్ ఈస్ టర్న్డ్ ఇంటు జాయ్. ఆ యొక్క పెయిన్ జాయ్‌గా మారుతది. పీస్ వచ్చేస్తది. సమాధానం వస్తది. అప్పుడు అది ఎంత టెస్టిమనీ అంటే, దే సెడ్ అమాంగ్ ద నేషన్స్, ద లార్డ్ హాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ దెమ్. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అన్‌బిలీవర్స్ రికగ్నైజ్డ్ గాడ్స్ హ్యాండ్ ఇన్ యువర్ లైఫ్. హౌ వండర్‌ఫుల్ ఇట్ ఈస్. You don't even need to go and tell, come to the church. By looking at you, they should say, I want to follow you to your church. హల్లెలూయా! వాళ్ళు మీరెళ్లి వాళ్ళని చర్చికి రమ్మని గూడా పిలవవసరంలా. నువ్వు ఆశ్చర్యకార్యాలు చెప్పుకుంటూ వెళ్తే చాలు. మీ చర్చికి నేను గూడా వస్తాను. హల్లెలూయా! అవునా గదండీ! మీరు డైట్ ఫాలో అవ్వండి ఎవరికీ చెప్పవసరంలా. మీలో వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ మీరు ఒక 4 కేజీలు తగ్గితే, ఏ డైట్ తీసుకున్నారు? నాకు గూడా చెప్పండి. నేను కూడా చేస్తాను అంటారా లేదా? అవును గదా! సో, అట్లనే మీ జీవితంలో మీ ఆనందము, మీ ముఖంలో ఉన్న సంతోషము, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఏం జేస్తున్నారు మీరు అంటే, నేను పలానా జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాను. ఆ జూమ్ లింక్ నాకు కూడా ఇవ్వండి నేను అటెండ్ అవుతానని మీ ఫ్రెండ్స్ అడుగుతారు. హల్లెలూయా! నేను కూడా వస్తాను చర్చ్‌కి. అంటే దే సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని హస్తాన్ని చూసినప్పుడు యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్. నో హ్యూమన్ ఎక్స్‌ప్లనేషన్ ఈస్ నీడెడ్. యూ డోంట్ నీడ్. ద ప్రూఫ్ ఈస్ ఎవిడెంట్. హల్లెలూయా! దే నోటీస్. అండ్ వాళ్ళు నోటీస్ చేస్తారు. యువర్ ఎనిమీస్ విల్ నోటీస్. యువర్ నైబర్స్ విల్ నోటీస్. యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ నోటీస్. యువర్ కమ్యూనిటీ విల్ నోటీస్. ద జాయ్ అండ్ ద గ్లోరీ దట్ ఈస్ ఆన్ యూ. నీ మీద ఉన్న దేవుని మహిమ, ఆ జాయ్‌ని వాళ్ళు నోటీస్ చేస్తారు. God wants to reveal to the people around you that He loves you, that His hand is upon you. Today, I want you to receive this word. God wants to reveal to the people around you that His hand is upon you. ఆయన హస్తము నీ పైన ఉందని దేవుడు చూపించాలనుకుంటున్నాడు. Let Him do it. Hallelujah. Your breakthrough is not only for you. Your breakthrough is the evidence that God is working in your life, that God's power is over you. Your breakthrough is an evidence for the people around you. I'm going through a tough war, sister. Yes. Hallelujah. There is a reward. There is a reward. When people see that breakthrough, they know that God's hand is upon you. God's power is over you. They know that you are God's beloved child. They will come to God. The name of God will be glorified. So don't give up praying. Hallelujah. సో ఇక్కడ వాళ్ళు అన్యులు చూసి వాళ్ళేమనుకున్నారంట, యెహోవా వారి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి అనుకున్నారంట. ది లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ అండ్ వి ఆర్ గ్లాడ్. వి ఆర్ గ్లాడ్. హల్లెలూయా! 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 ఫస్ట్ ఏమో అన్యులు చెప్పారు. యెహోవా వారి కొరకు గొప్ప కార్యములు చేశారని. తర్వాత వీళ్ళు చెప్తున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశారు. హల్లెలూయా! మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసయ్య ఆ రొట్టెను విరిచి వారికిచ్చి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అన్నాడు. రిమెంబర్ మీ. ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వి షుడ్ రిమెంబర్ గాడ్స్ లవ్.
God's sacrifice. We should remember the finished work of Christ. యేసయ్య ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. డెవిల్స్ వన్ ఆఫ్ ద కన్నింగ్ స్ట్రాటజీ ఏంటంటే, హీ వాంట్స్ యూ టు ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్. ఆయన చేసింది మర్చిపోయేటట్లు చేస్తాడు వాడు. హీ వాంట్స్ యూ టు ఫర్గెట్ ద పాస్ట్ మిరాకిల్స్. హీ వాంట్స్ యూ టు ఫర్గెట్ హౌ మెనీ టైమ్స్ గాడ్ ఆన్సర్డ్ యువర్ ప్రేయర్స్. హీ వాంట్స్ యూ టు ఫర్గెట్ ద విక్టరీస్ దట్ గాడ్ గేవ్ యూ. నువ్వు ఏదైనా శోధనలోకి వెళ్ళగానే నీ జీవితంలో పాత మిరకిల్స్, పాత విక్టరీస్, పాత ప్రేయర్స్, ఆన్సర్స్ ఇవన్నీ మర్చిపోయేలాగా చేస్తాడు. అవన్నీ మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే నీ విశ్వాసము అట్లా ఫ్లష్ కొట్టినట్టు వెళ్ళిపోతుంది కిందకి. బట్ గాడ్ వాంట్స్ యూ టు రిమెంబర్ ద బ్రేక్ త్రూస్. హల్లెలూయా. ద బ్రేక్ త్రూస్, ద ఆన్సర్డ్ ప్రేయర్స్. నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు ఆన్సర్ తీసుకొచ్చాడు. గాడ్ వాంట్స్ యూ టు రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, డేవిడ్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గొలియాత్. దావీదు గొలియాత్ మీద ఉన్నాడు, ముందు నిలబడ్డాడు. సో సాల్కి తెలిసింది, బ్రింగ్ హిమ్, ఐ వాంట్ టు టాక్ టు హిమ్. తీసుకొని రండి సౌల్ అన్నాడు. దావీదుని తీసుకొని వెళ్ళారు. దావీదుని తీసుకెళ్ళినప్పుడు వాట్ డిడ్ సాల్ సే, నువ్వు ఇంత చిన్నవాడివి, నువ్వు గొలియాత్ని డిఫీట్ చేస్తావా? యూ లుక్ వెరీ యంగ్. వుడ్ యూ రియలీ డిఫీట్ హిమ్? వుడ్ యూ రియలీ వాంట్ గో అండ్ ఫైట్ అగైన్స్ట్ హిమ్? ఎందుకంటే ఒక్కడు గెలిస్తే దేశం గెలిచినట్టు, ఓడిపోతే దేశం ఓడిపోయినట్లు. వీళ్ళందరూ వాళ్ళకి బానిసలు అవ్వాలి. ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ అట్ స్టేక్ నౌ. దావీదు నిలబడి నేను పోరాడతాను అంటున్నాడు. ఒక్కడు ఓడిపోయాడంటే మొత్తం అందరూ ఓడిపోయినట్లే. అది చాలా చాలా ఇంకా అసలు ఎడ్జ్లో ఉన్న వార్ అది. సౌలు లాంటి వాళ్ళే భయపడ్డారు. ఎందుకంటే సౌలుకి దేవుడితో ఏ ఎక్స్పీరియన్స్ లేదు. ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నీ మర్చిపోయాడు. దేవుడిచ్చిన విజయాలు, దేవుడు ఎన్నుకున్న ఎన్నిక, కాలింగ్ మొత్తం మర్చిపోయాడు సౌలు. కానీ దావీదు చిన్నవాడైనా ఎక్స్పీరియన్స్ ఉంది దేవునితో. అది దావీదుకి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. హల్లెలూయా. సో దావీదు ఏం చేశాడు? సౌలు అన్నాడు, అతనికి నీ లైఫ్ నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్. పుట్టుకతో సోల్జర్, బై బర్త్ హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ వార్. He has great experience than you. He is taller than you. His age is double the age of yours. You are very young. You can't do this. That's what Saul said. But what David said, he remembered the Lord who helped me to rescue my lamb from the mouth of a lion. The Lord who helped me to rescue the lamb from the mouth of bear. Today he will give me victory. Hallelujah. He remembered the past victories బిఫోర్ ఫేసింగ్ గొలియాత్. అప్పుడు నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. ఐ గో దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నా 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 ఆర్మర్ వేసుకో అన్నాడు. నో 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 నో, ఘనత నీకొద్దు. గ్లోరీ షుడ్ నాట్ గో టు యూ. ఐ కెనాట్ డూ వార్ విత్ యువర్ ఆర్మర్. నీ ఆర్మర్ నీకు అంత పవర్ ఉంటే నువ్వే వెళ్ళి యుద్ధం చేసుకోవచ్చు కదా. Hallelujah. My dear brothers and sisters, keep a record of God's faithfulness. Write down your victories. దాంట్లో విక్టరీస్ రాయండి. అండ్ దెన్ ఓపెన్ ఇట్, రీడ్ ఇట్. హల్లెలూయా. ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు, కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఒక కాఫీ కప్ పట్టుకొని ఓపెన్ చేసి గో బ్యాక్ అండ్ సీ హౌ గాడ్ స్పోక్ టు యూ. దేవుడు ఏం మాట్లాడాడు రాసినవన్నీ చదువుకోండి ఒకసారి. ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. ఐ డూ దట్. నేను అదే చేస్తాను. ఐ డూ దట్. ఐ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్. అండ్ దెన్ అప్పుడు అవన్నీ పట్టుకొని స్తుతిస్తాను దేవుడిని. లార్డ్ థ్యాంక్ యూ, యూ డిడ్ దిస్. ఫలానా రోజు ఇది చేసావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే మీలో నుంచి స్తుతి పొర్లుతా వస్తాయి. కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించినట్లుగా వస్తుంది స్తుతి ఆరాధన. రిమెంబర్, కీప్ అ రికార్డ్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. వెన్ యూ రిమెంబర్ పాస్ట్ విక్టరీస్, యూ విల్ గెట్ ఫెయిత్ ఫర్ ద ఫ్యూచర్ బ్యాటిల్స్. ఆ ఫ్యూచర్ విక్టరీ కోసం కూడా మీకు ఫెయిత్ వస్తుందండి. సో ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, అన్యులు చూసి యెహోవా వారి కొరకు గొప్ప కార్యములు చేశాను అన్నప్పుడు వీళ్ళు కూడా అన్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాను. చెప్పండి అందరూ, యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేశాను. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ ఫెయిత్ టు సే హీ విల్ డూ ఇట్ అగైన్. ఆయన మరలా చేస్తాడు. ఒకసారి శత్రువు తలకై చితగొట్టడం అంటే మరలా వాడు లెగిస్తే మరలా చితగొడతాడు. Hallelujah. The Lord has done great things for me, and the Lord will do great things for me. The Lord has been my Ebenezer in the past. He will be my Ebenezer in the future. The Lord has been my Jehovah Jireh in the past, and He will be my Jehovah Jireh in the future. He is my power provider. He is my source. He is my joy. He is my everything. The Lord has done this, and the Lord will do it again. Hallelujah.
సో, ఇప్పుడు మరలా అక్కడితో చాలా మంది ఏం చేస్తారంటే, ఇంకా బట్టలు సర్దుకొని, బైబిల్ తల కింద పెట్టుకొని, పడుకొని ప్రార్థనకి మానేస్తారింక. ఆశ్చర్యకార్యం వచ్చింది గదా! దే డోంట్ దే డోంట్ గో టు చర్చ్. దే డోంట్ జాయిన్ జూమ్. ఇంగ మళ్ళా స్లోగా వెనక్కెళ్ళిపోతారు. ఇక్కడేంటంటే ఒక విశ్వాస జీవితము కంటిన్యూయస్ డిపెండెన్స్ ఉండాలి దేవుని పైన. కంటిన్యూయస్‌గా. ఇక్కడ చూడండి మరలా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కంటిన్యూయస్ ప్రేయర్. నువ్వు విడుదల చెందావు. ఇంకా విడుదల చెందవలసిన వాళ్ళున్నారు. మరి వాళ్ళ కోసం గూడా నువ్వు ప్రార్థన చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ భుజాల పైన ఉంది. ఆఫ్టర్ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ రెస్టోరేషన్, ఇప్పుడు నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసావు. ఇప్పుడు నౌ యూ విల్ హావ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ టు ప్రే ఫర్ మోర్. హల్లెలూయా! ఇప్పుడు నీకింకా ఆ స్ట్రెంగ్త్ ఉంటది. నువ్వింకా ఎక్కువ ప్రార్థన చేయడానికి. సో, ఇప్పుడేమంటున్నారు? ఒక ప్రవాహం వచ్చినట్లుగా చెరపట్టినబడిన మా వాళ్ళున్నారు. వారిని గూడా రప్పించు ప్రభా. నెవర్ స్టాప్ సీకింగ్ గాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నెవర్ స్టాప్ ఆస్కింగ్ గాడ్. నెవర్ స్టాప్ నాకింగ్ అట్ ద డోర్. హల్లెలూయా! నెవర్ బీ సాటిస్ఫైడ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ఎప్పుడు తృప్తి పడొద్దండి. హమ్మయ్య! అని అనుకోవద్దు ఎప్పుడు గూడా స్పిరిచువల్‌గా. ఐ వాంట్ టు నో మోర్. ఐ వాంట్ టు నో యూ మోర్. ఐ వాంట్ టు గో డీప్ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా! Continuous prayer, continuous dependence upon God, continually, feeding on the word of God, continually, having that appetite for God. It is a healthy spiritual life. ఆత్మీయంగా హెల్తీగా ఉన్నట్టు అర్థం. హల్లెలూయా! ఇజ్రాయెలులో కొన్ని డెజర్ట్స్‌లో సడెన్‌గా వాటర్ వస్తదంట. సడెన్‌గా ఇట్లాంటి డాక్యుమెంటరీస్ నేను చూసాను. సడెన్‌గా వాటర్ వస్తదంట. అది ఎక్కడ, ఎందుకు, ఎలా వాటర్ వస్తదంటే ఎక్కడో మౌంటైన్ పైన వర్షం పడితే ఆ వాటర్ లోయలోకి ప్రవహించి భయంకరంగా డ్రైగా ఉన్న ఏరియాలో సడెన్‌గా వాటర్ వస్తదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా! చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను చాలా పవర్‌ఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. యెహోషాపాతు ఇంకా ముగ్గురు రాజులు ఎలీషా దగ్గరికెళ్ళినప్పుడు, ఇట్లాగా మేము ఇట్లా యుద్ధానికొచ్చాము. మోయాబీలు, ఎదోమీయులకి వ్యతిరేకంగా. సో, ఇక్కడ మాకు 7 దినాలు వాటర్ లేకుండా ఉన్నారు. ఇంక మేము చనిపోతున్నామని ఎలీషా దగ్గరికెళ్ళినప్పుడు ఎలీషాకి చాలా కోపమొస్తది. దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడంటారు. వాళ్ళంతట వాళ్ళొచ్చి, దేవుడిని సంప్రదించకుండా వచ్చి. ఎలీషా కోపమొస్తది. కోపమొచ్చి యెహోషాపాతు ఉన్నాడు కాబట్టి నేను ఆన్సర్ చెప్తున్నానని చెప్పి ఏమంటాడంటే, "వెళ్లి లోయలో గోతులు తవ్వండి. వర్షం రాదు. దేర్ విల్ నాట్ బి ఎ సైన్ ఆఫ్ విండ్ ఆర్ రెయిన్, బట్ ఐ విల్ ఫిల్ ద డిచెస్ విత్ ద వాటర్." ఆ గోతులను నేను వాటర్‌తో నింపుతానన్నాడు సడెన్‌గా. హల్లెలూయా! బట్ యూ హావ్ టు డూ సంథింగ్. మీరొకటి చేయాలి. కీప్ డిగ్గింగ్ ద డిచెస్. గోతులను తవ్వండి. గోతులు తవ్వకపోతే ఆ నీళ్ళు అలా వచ్చి వెళ్ళిపోయి ఉండేవి. వీళ్ళు కంటైన్ చేసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ దాహము తీరేది కాదు. వాళ్ళు టైర్డ్ అయిపోయారు. దాహం తీరట్లేదు వాళ్ళకి. వాటర్ లేవు. ఎడారిలో ఉన్నారు. ఇంకా ఆ పశువులన్నీ చనిపోతానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు దేవుడన్నాడు, డిగ్ ద డిచెస్. ఆ యొక్క గోతులు తవ్వండి. ఓపిక లేదు ప్రార్థన చేయడానికి. అయినా చెయ్యి. ఎందుకంటే నీ జీవితం పైన వచ్చే ఆశ్చర్యకార్యం నువ్వు దాన్ని హోల్డ్ చేయకుండా దాటి వెళ్ళిపోతదేమో. డిగ్ ద డిచెస్. మీ దాహం తీరుస్తాను. అండ్ యెహోవాకు ఇది స్వల్పమైన కార్యం అన్నాడు దేవుడు. ఇట్ ఈస్ నథింగ్ ఫర్ ద లార్డ్. ఇట్ ఈస్ ఈజీ. హల్లెలూయా! ఇప్పుడు వాటర్ నిండిని, ఆ వాటర్ వీళ్ళకి దాహం తీర్చింది. శత్రుగుండెల్లో భయం పెట్టింది. శత్రువుకి అది బ్లడ్ లాగా కనపడిందంట. వాళ్ళే కత్తులతో పొడుచుకొని చనిపోయారు. ఇట్ అపియర్డ్ లైక్ అ బ్లడ్ బికాస్ మార్నింగ్ సన్ రేస్ ఆ వాటర్ పైన పడి ఇట్ అపియర్ లైక్ బ్లడ్. వాళ్ళు కొట్టుకొని చనిపోయారు అని అనుకున్నారు. సో, నెవర్ బీ సాటిస్ఫైడ్. నెవర్ బీ సాటిస్ఫైడ్ స్పిరిచువల్లీ అండి. కీప్ డిగ్గింగ్ ద డిచెస్. కీప్ సీకింగ్ ద లార్డ్. ఆ యొక్క గోతులు తవ్వుతానే ఉండే మోకాళ్ళ పైన. ప్రభువా, లార్డ్ ఐఎమ్ వెయిటింగ్ విత్ అ గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్ ఫర్ దట్ రెయిన్ లార్డ్. థాంక్ యూ. థాంక్ యూ లార్డ్, ఫర్ యూ హావ్ ఆన్సర్డ్ మై ప్రేయర్. నెవర్ బీ సాటిస్ఫైడ్ spiritually. Continuous restoration is important. Hallelujah. Continuous prayer, continuous dependence upon God is important. Hallelujah. తర్వాత restore our fortunes, Lord, like streams in the Negev. ఇప్పుడు అంటున్నారు, restore our fortunes, Lord. మా యొక్క దక్షిణ దేశంలో ప్రవాహం పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించమని చెప్పుచు, కన్నీళ్లు విడిచుచు వీతివారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చిపోవు వీతివారు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని పోవుదురు. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్స్ అండి. ద మోస్ట్ పవర్ఫుల్ వర్స్. హల్లెలూయా. పెయిన్ఫుల్ టైమ్స్, పెయిన్ఫుల్ సీజన్స్,
waiting seasons in your life, disappointments, sacrifice, hidden struggles, God sees everything. God sees your painful seasons. God sees your tears. God sees your disappointments. God sees your discouragements. God sees how you went into your prayer closet, closed the door and prayed. నీవు ఎలా నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసావు, కన్నీరు కార్చావు. 24/7 ప్రార్థన చేస్తున్నారు. ఫెయిత్ఫుల్గా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఆన్సర్ రాలేదనుకుంటున్నారా? మీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ సీయింగ్ అండ్ దెర్ ఈజ్ అ రివార్డ్. ఖచ్చితంగా దెర్ ఈజ్ అ రివార్డ్. డోంట్ గెట్ టయర్డ్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆ ప్రార్థనలో మీ కన్నీటితో విత్తుతున్నారు. కొంతమంది ఫాస్టింగ్లో విత్తుతున్నారు. ఉపవాసం అంటే మీ సమయాన్ని సో చేస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది మీ డబ్బులను సో చేస్తున్నారు. యు ఆర్ సోయింగ్ ఇన్ టు ద మినిస్ట్రీ. హల్లెలూయా. యు ఆర్ సోయింగ్ మీ ఫెయిత్ఫుల్నెస్, మీ యొక్క కమిట్మెంట్తో మీ టైం దేవునికి సర్వ్ చేయటంలో మీ టైంని సో చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్సో సోయింగ్ అండి. ఒక గంట సేపు మీరు దేవుని సన్నిధిలో మీరు పని చేస్తున్నారంటే యు ఆర్ సోయింగ్ యువర్ టైమ్. దోస్ ఆర్ వర్కింగ్ మీడియా టీంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ హూ ఎవర్ ఈస్ సర్వింగ్, యు ఆర్ సోయింగ్ యువర్ టైమ్. యు ఆర్ సోయింగ్ యువర్ ఇన్ ప్రేయర్ 24/7 ప్రార్థన చేస్తున్నారు. యు ఆర్ సోయింగ్. హల్లెలూయా. గాడ్ ఈస్ సీయింగ్ యువర్ కమిట్మెంట్. గాడ్ ఈస్ సీయింగ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఈస్ సీయింగ్ యువర్ ఒబీడియన్స్. మీ ఒబీడియన్స్ చూస్తున్నాడు. హల్లెలూయా. మీరు కన్నీటితో మీరు ప్రార్థన చేస్తున్నారు. With tears you are praying, you are holding on to the promises of God, and God is seeing your tears. అని అంటున్నాడు. హార్వెస్ట్ ఒకవేళ డిలే అయినట్టుగా అనిపించినా కూడా సంతోషగానముతో మీరు పంట కోసెదరు. సమ్ టైమ్స్ ద హార్వెస్ట్ మే అపియర్ డిలే, బట్ ఎవ్రీ టియర్ గాడ్ సీస్ ఇట్ యాజ్ అ సీడ్. ఎవ్రీ ప్రేయర్ గాడ్ సీస్ ఇట్ యాజ్ అ సీడ్. దేవుడు ఒక సీడ్గా చూస్తున్నాడు. దేర్ ఈజ్ అ హార్వెస్ట్. హార్వెస్ట్. హల్లెలూయా. ఒక హార్వెస్ట్ ఉంది. Those who sow in tears shall reap with shouts of joy. ఇప్పుడు చాలా ఏడుస్తున్నారు, నిరుత్సాహపడిపోయారు. సంతోషంగా గంతులు వేసుకుంటూ మీరు పంటకు వస్తారంట. దెర్ విల్ బి షౌట్స్ ఆఫ్ జాయ్. కంటిన్యూలీ అంటే కన్నీళ్లు విడిచి విత్తువాడు. Those who sow in tears shall reap with shouts of joy. He who goes out weeping, bearing the seed for sowing, shall come home with shouts of joy, bringing the sheaves with him. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చుదురు. ఇఫ్ ఎ ఫార్మర్ డస్ నాట్ సో, దేర్ విల్ బి అన్ ఎంప్టీ ఫీల్డ్ విత్ థార్న్స్ అండ్ థిజిల్స్. ఒకవేళ ఒక ఫార్మర్ విత్తనాలు విత్తకపోతే ఎంప్టీ ఫీల్డ్, ముళ్ళ తుప్పలు వచ్చిన ఫీల్డ్ లాగుంటుంది. బట్ ఇఫ్ ఎ ఫార్మర్ హూ సోస్, దేర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అ గ్రేట్ హార్వెస్ట్. అవునా కదండి? ప్రతిరోజు రైతు వెళ్ళి వాటర్ పోస్తూ ఉంటాడు విత్తనాలు విత్తిన తర్వాత. దెర్ ఇస్ నో సైన్ ఆఫ్ అ స్ప్రౌట్. ఏమి కొంచెం మొలకలు వచ్చిన సైన్ లేకపోయినా కూడా వాటర్ పోస్తాడు. హీ విల్ బి వాటరింగ్ ద ఫీల్డ్. వై? హీ న్యూ ఇన్ హిస్ హార్ట్, హీ నోస్ ఇన్ హిస్ హార్ట్ దట్ ఇట్ విల్ స్ప్రౌట్, దట్ సీడ్స్ విల్ జెర్మినేట్ అండ్ దెర్ విల్ బి అ హార్వెస్ట్. సో మీరు దేవుడిని అడిగారు, మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. ఎవ్రీ డే ఒక టైం పెట్టుకున్నారు. ఆ టైంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎవ్రీ సింగిల్ డే యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ వాటరింగ్ ఎవ్రీ సింగిల్ డే, అండ్ దేర్ విల్ కమ్ ఎ టైమ్, అ గ్రేట్ హార్వెస్ట్. హల్లెలూయా. ఫార్మర్ని అడగండి, హీ విల్ నాట్ స్టాప్ సోయింగ్. తను ఇంక నువ్వు వెళ్ళొద్దు, ఫీల్డ్కి వెళ్ళొద్దన్నా కూడా లెగిసి వెళ్తాడు. He will not stop sowing. He will not stop watering his field. Why? Because he knows that there will be a great harvest. So a praying person should not stop praying, should not stop sowing, should not stop serving, should not stop believing. Hallelujah. Keep sowing. Spiritual ga sow cheyandi, financial ga sow cheyandi. Hallelujah. Helping others sow cheyandi. మీ టైంని sow cheyandi దేవుని కోసం. You will receive great harvest. Keep praying, keep serving, keep sowing your time, keep showing up in the church, keep serving faithfully, and there is a reward. Hallelujah. They bringing sheaves anta. వారు సంతోషంగా పని చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చేదారు. అంటే దే బ్రింగింగ్ ఆన్సర్డ్ ప్రేయర్స్, ఆ యొక్క ఆన్సర్స్ని తీసుకొని వస్తున్నారంట. కొన్నిసార్లు ద హార్వెస్ట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కమింగ్ టు ద లార్డ్. మీ కుటుంబ సభ్యులు harvest laga, you are bringing the souls into the presence of God. Hallelujah. You are bringing the restoration of your family members, testimonies of your family members. ఒక కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడమే కాదు, రక్షణ లేని వారు రక్షణ పొంది
నీతో పాటు దేవుని సన్నిధిలోకి రావడం. దెర్ విల్ బి స్పిరిచువల్ ఫ్రూట్, న్యాచురల్ ఫ్రూట్, మెటీరియలిస్టిక్ ఫ్రూట్. అన్ని ఏరియాస్‌లో రిసీవ్ ద బ్లెస్సింగ్ ఇన్ జీసస్ నేమ్. నీతో పాటు నేనును నా ఇంటి వారిని సేవించదము, యెహోవాను సేవించదము అన్నట్లుగా నీవు నీ యవన కుమారులు, నీ కుమార్తెలు కలిసి దేవుని సన్నిధికి రావటం. ఇట్స్ ఎ గ్రేట్ హార్వెస్ట్. డోంట్ యూ థింక్ సో? ఇట్స్ ఎ గ్రేట్ హార్వెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో దేవుడు అటువంటి పనులు మోసుకెళ్ళే ఆన్సర్‌ని దేవుడు మీ అందరికీ దయచేయునుగాక నజరేయుడైన యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో when your pain, when your problem suddenly turned into a restoration, turned into a joy, what would you do? God turns our captivities into testimonies, our pain into joy, our mourning into dancing. So don't give up. You have received answer. కొంచెం ఆన్సర్ వచ్చింది. బట్ వెయిట్ ఫర్ ద కంప్లీట్ బ్రేక్ త్రూ. అంటిల్ ఎప్పటి వరకు యెహోవా జ్ఞాపకర్తలారా ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? ఎప్పటి వరకు? సూర్యుని కాంతి వలె మన యొక్క జీవితము ప్రకాశించు వరకు. దేవుడు ఎప్పటి వరకు ఆయన విజ్ఞాపన చేశాడు? యెహోవా చేతిలో నీవు భూషణ కిరీటముగా ఉండే వరకు, నీవు విడువబడిన దానవి అనే లేబుల్ పోయే వరకు, నీవు దేవునికి ప్రియమైన దానివి అనే లేబుల్ వచ్చే వరకు. హల్లెలూయా. స్పిరిచువల్‌గా దేవుడు అవన్నీ చేశాడు. బట్ వీ వాంట్ టు సీ ద మేనిఫెస్టేషన్. సో డోంట్ గివ్ అప్ ప్రేయింగ్. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించకుడి, ఆయనను విశ్రమించనీయకుడి. ఎప్పటి వరకు? ఆ వరల్డ్ లేబుల్స్ పోయి దేవుడిచ్చిన ఐడెంటిటీ నీలో ఎస్టాబ్లిష్ అయ్యే వరకు, దేవుని చిత్తం నీలో నెరవేర్చే వరకు, నీ కుటుంబంలో ఆ వ్యక్తి రక్షణ పొందే వరకు, దేవుని మహిమ నీ ఇంట్లో చూసే వరకు. అంటే చూస్తామా? ఖచ్చితంగా చూస్తాం. దేవుని వాక్యం ఉంది మనకి. చూడండి, ఇట్ ఈస్ వన్ థింగ్ టు రిసీవ్ డెలివరెన్స్ అండ్ ఇట్ ఈస్ అనదర్ థింగ్ టు స్టే ఇన్ దట్ డెలివరెన్స్. పెళ్లి చేసుకోవడం ఒకటి, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లిని కొనసాగించడం ఇంకొక బ్లెస్సింగ్ అండి. అర్థమవుతుందా? చాలామంది పెళ్లి చేసుకొని హనీమూన్ తర్వాత డైవర్స్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు. పెళ్లి చేసుకోవడం ఎంత గ్రాండ్‌గా చేసుకున్నామో అంత గ్రాండ్‌గా కూడా బ్రతకాలి. అట్లాగే డెలివరెన్స్ రావడం ఒక విషయం అయితే, ఆ డెలివరెన్స్ సస్టైన్ అవ్వడం ఇంకొకటి. అందుకనే ఒక వ్యక్తి దయ్యం పట్టిన అతను విడిపించబడిన తర్వాత మళ్ళా దయ్యం వచ్చి చెక్ చేస్తదంట. బయట తిరిగి వచ్చి చెక్ చేస్తదంట. అతని హృదయం నీట్‌గా క్లీన్‌గా ఉండడం కనపడి, అతని హృదయంలో ఏమీ లేదు ఎంప్టీగా ఉండడం కనబడి, ఇంకెళ్ళి మరి 7 దయ్యాల్ని తీసుకొస్తదంట. సో ఒకసారి డెలివరీ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఎంప్టీగా పెట్టుకోవద్దు మీ హార్ట్‌ని. లేకపోతే ఇంకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టద్దు. వాక్యం తీసి చదివి వాక్యాన్ని నింపుకున్నప్పుడు ఆ డెలివరెన్స్‌లో సస్టైన్ అవుతాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వాక్ ఇన్ ద డెలివరెన్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వాక్ ఇన్ దట్ హీలింగ్. అర్థమవుతుందా అండి? దేవుడు మిమ్మల్ని డెలివర్ చేశాడు. డెలివర్ అయిన తర్వాత మీ డైట్ ఎట్లుంది? మళ్ళా పాత డైట్ తీసుకుంటున్నారా? మిమ్మల్ని ఏది సిక్‌గా చేసిందో ఆ డైట్‌కెళ్ళారనుకోండి, మళ్ళా అనారోగ్యం వస్తది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డైట్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డయట్. What is that? Read the word of God. Stop feeding on the words of the people. Stop feeding on the words of the enemy. Change your diet. నీ కడుపులో ఉన్న బిడ్డ నాజీరు చేయబడిన బిడ్డ. అందుకనే నువ్వు కూడా ద్రాక్షారసం తాగొద్దని సంసోను తల్లికి చెప్పాడు దేవదూత. అర్థమవుతుందా? అంటే నీ కడుపులో ఉన్న మెరకిల్ ప్రత్యేకింపబడింది. సో నువ్వు కూడా కొన్ని డైట్ మానేయాలి. నువ్వు ఆ మెరకిల్‌కి బర్త్ ఇవ్వాలంటే. You have to walk. Receiving deliverance is one aspect. బట్ వాకింగ్ ఇన్ దట్ డెలివరెన్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. దేవుడు నేను అందుకని చాలాసార్లు పెద్ద పెద్ద హీలింగ్ కాన్ఫరెన్సెస్‌లో చాలామంది హీల్ అవుతారు. మళ్ళీ వెళ్ళి సిక్ అవుతారు. ఎందుకంటే దే గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్స్ దట్ మేక్ దెమ్ సిక్. వన్స్ యూ రిసీవ్ ద డెలివరెన్స్, వాక్ ఇన్ ఇట్. Read the word of God. Meditate the word of God. Discipline yourself. Be your own discipline master. Do something to change your lifestyle. You have to change your lifestyle. డెలివరీ అయిపోయాను కదా, సిస్టర్ ప్రేయర్ చేశారు, డెలివరీ అయిపోయాను కదా, మళ్ళీ ఫోన్లో రీల్స్ చూస్తా, చాటింగ్ చూస్తా కూర్చున్నారనుకోండి, ఏమవుతుంది? మళ్ళా 7 దయ్యాలు వస్తాయంట. సో వాక్ ఇన్ ద డెలివరెన్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. కీప్ యువర్ డెలివరెన్స్. హౌ? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఇంకొక ప్రేషియస్ గిఫ్ట్. ఒక బంగారపు గని మీకు ఇచ్చినట్లుగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. A walk with God, it's so precious. That friendship with the Holy Spirit is so precious. ఆత్మను దుఃఖపరచకుడి అన్నారు. సో పరిశుద్ధాత్మ, he has feelings. He is just like us. But he is God. ఆయనను దుఃఖపరచకుండా మనం బ్రతకాలి.
విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.